ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 11 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. వ్యాఖ్యాన అంశం వాక్య తేజస్సు. వ్యాఖ్యాన అంశం వాక్య తేజస్సు. వ్యాఖ్యానం: సూర్యుని వెలుగు కాక వేరొక వెలుగు లేదన్న వారికి ఈ వచనం ప్రతికూలంగా ఉంది. క్రీస్తే మత విరోధి అయిన సౌలుకు అగపడ్డాడు. సూర్యుని కంటే మిక్కిలి తేజస్సు గలవాడు ఆయనే. సూర్యుని వెలుగు క్రింద 100 ఏండ్లు బ్రతికిన ఆత్మీయమైన మార్పు కలుగునా? రాదు. సూర్యుని తేజస్సు గొప్పదే, కానీ క్రీస్తు తేజస్సుని ఎదుట అది నిలువలేక పారిపోవాలి. ప్రకృతి కంటే ప్రభువు హెచ్చైన వాడు. క్రీస్తు యొక్క గొప్ప తేజస్సు పౌలు మీద పడగానే ఆయన మారిపోయి తాను పూర్వము ఏ మతమును పాడు చేసినో దానినే ప్రకటించుటకు ఆరంభించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇలాగూ మారిపోయిన సౌలులో దేవునికి గొప్ప మహిమ కలిగింది. ప్రసంగాలు విని విని పౌలు దారికి రాలేదు. మహిమగల ప్రభువు దమస్కు మార్గంలోనే తన్ను తాను ఆ పరమ పాపికి ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక సౌలు మార్చబడ్డాడు. యోధా జనాంగం ఇంక ముందు రాబోవు కాలాన మహిమలో రానయ్యున్న క్రీస్తును కన్నులార చూచి గుర్తించి పౌలు వలనే మార్పు చెంది రక్షింపబడతారు. విమోచకుడైన క్రీస్తు తన రెండవ రాకడ సంబంధమైన తేజస్సుతో కూడిన వాడై వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనులందరూ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో వ్రాయబడినట్లు తమ భక్తిహీనతను పోగొట్టుకొని రక్షింపబడతారు. ఇప్పుడైతే వాక్యంలోనే క్రీస్తు మహిమను చూచి ఆయనను గైకొనిన నరులు రక్షింపబడాలి. వాక్య తేజస్సులో క్రీస్తును గాంచి రక్షింపబడితిరా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.